విజయవాడలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతికుమార్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. క్రాంతికుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఐ నాగరాజు 3 నెలలుగా వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో పెట్టి క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ తెలిపారు. ఎటువంటి కేసులు లేకపోయినా స్టేషన్ కు పిలిపించి టార్చర్ చేశారని, చేయకూడని పనులు చేయాలని వేధించారని మండిపడ్డారు. స్టేషన్ వీడియో ఫుటేజ్ మాయం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్న ఆ బాబు వాళ్ళ నాన్న ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కింద ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులో ఆ పిల్లడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ ఆ హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. హార్డ్లీ 40 years, 40 ఏళ్ళు కూడా ఆ పిల్లాడికి లేవు. less than 40 years ఏజ్. భార్య ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. ఒక చిన్న టాక్సీ డ్రైవరు. ఎందుకు స్టేషన్ పిలిపిస్తా ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాతవి కొట్టేశారు. చిన్న చిత్తగా కేసులు. 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చిత్తగా కేసు కూడా లేదు. టాక్సీ తోలుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించినారు? 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో రికార్డింగ్ ఒకసారి చూస్తే ఆ పిల్లడు దాంట్లో మాట్లాడిన మాటలు ఏమిటి? 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తా ఉన్నారు అని. నాన్న వెంకటేశ్వరరావు అన్న ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతా ఉంది? ఎంత కూడా రాజధానిలో సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని. సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోని కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినారంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్ పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్
డిలీట్ అయిపోయింది. 1 month లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు, ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే, పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే వీడియో ఫుటేజ్ 1 month కి లేదని, May 1 నుంచి June 1 దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే 18 months నుంచి వీడియో ఫుటేజ్ లేదని.